న్యూస్ ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో సూర్యుడి ప్రతాపంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే రోడ్డు ఎక్కలేని పరిస్థితి. విజయవాడలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. అంటే ఎండలు ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు ప్రజలు. అయితే ఎప్పుడు కూడా మే నెల వస్తుందంటే భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఏప్రిల్లోనే ఎండలు ఈ రకంగా ఉన్నాయి అంటే ఇక మే నెల వస్తే ఎలా ఉంటాయి? అలాగే రోహిణి కార్తెలో రోళ్లు బద్దలయ్యేలా ఎండలు కాస్తాయంటారు. అటువంటిది ఈ రోజు విజయవాడలో ఎండ చూసుకుంటే నిజంగానే ఈరోజు రోళ్లు బద్దలవుతాయా అన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండకు భయపడి బయటకు రావాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. అందరూ కూడా ఏదైనా అవసరాల నిమిత్తం బయటకు వచ్చినప్పటికీ కూడా తమ పని తాము చూసుకొని వెంటనే వెళ్ళిపోతున్నాము అని అయితే ప్రజలు చెప్తూ ఉన్నారు. అలాగే ఎండ తీవ్రతను తట్టుకోలేక బయట వ్యాపారాలు కూడా బయటకు వచ్చేవారు లేకపోవడంతో ఇటు పుచ్చకాయలు ఇలా శీతల పానీయాలు అమ్మేవారికి కూడా బిజినెస్ అంతగా లేదని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉన్నాయమ్మా, బిజినెస్ ఎలా ఉంది? వ్యాపారాలు లేవండి, ఎండలు ఎక్కువ ఉన్నాయండి, అసలు బేరాలు లేవు. అసలు మాకు ఏదైనా ప్రభుత్వం చూడాలండి, ఏం చేస్తాం మరి మేము? ఎందుకని అంటే బయటికి ఎవరు రావట్లేదు, దాని కారణంగా మీకు వ్యాపారాలు లేవా లేకపోతే? బయటికి ఎవరు రావట్లేదండి, అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. బయటకు మీడికి ఎవరు రావట్లా. అసలు విజయవాడ అసలు ఎవరు జనాలు ఏం తిరగట్లేదు, అంతా ఇళ్లలోనే ఉంటున్నారండి. బిజినెస్ కూడా లేవు? లేదండి, అసలు బిజినెస్ లేవు. అసలు మాకు తింటాక అసలు ఏం జరగట్లేదండి సరిగా. వ్యాపారాలు ఉంటాయి కదా, ఏదైనా జరిగిద్ది. పిల్లలు కల్లా పెట్టుకుని అందులోనే ఉంటున్నాం. ఎలా ఉన్నాయి ఎండలు ఎలా ఉన్నాయి? ఎండలు బాగానే ఉన్నాయి మేడం గారు, 42 ఇలాగా ఉన్నాయి. మేము పనులకి వెళ్ళా కూడా బద్ధకం పడి మరి వెళ్ళలేకపోతున్నాం. మాకు ఇంట్లో కూడా గడవట్లేదు. ఏదో ఒకలాగా ప్రభుత్వం ఏదో ఒకటి చూస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండలకి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ముఠా కార్మికులు, వ్యాపారులు కూడా ఎటువంటి వ్యాపారం జరగట్లేదని చెప్తున్నారు. ఇటు ముఠా కార్మికుల విషయానికి వస్తే వాళ్ళు నిత్యం కూడా ఎండలో పనిచేయాల్సి రావడంతో వారంతా కూడా వెళ్లాలంటేనే భయపడుతున్నామని చెప్తున్నారు. వేసవి ప్రారంభంలోనే అసలు ఎప్పుడు కూడా బాణుడు ప్రతాపం చూపిస్తాడని అంటారు. అటువంటిది ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఈ రకంగా ఎండలు ఉన్నాయి, ఉక్కపోతలు ఉన్నాయి అంటే ప్రజలు కూడా బయటకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఉక్కపోతలతో ఈ వేడితో చిన్నారులు, వృద్ధులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. మొత్తం మీద నిన్నటికే 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే ఈ రోజు మరింత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఇటు ప్రజల విషయానికి వస్తే వీళ్ళంతా కూడా ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయంటే ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని బయట వైద్యుల్ని నియమించాలి. అంటే ఎవరైనా వడదెబ్బ తగిలి పడిపోయిన వారికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల్ని నిర్మించాలి అని చెప్పి ఇటు ప్రజలు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ వేసవిలో ఎక్కువగా గాలిలోని తేమ తక్కువగా ఉండటంతో వడగాలులు వీచే అవకాశం ఉంది. మరి ఈ 3 రోజులు కూడా వడగాలులు ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎలా ఉన్నాయండి ఎండలు, ఎలా ఉన్నాయి? చాలా విపరీతంగా ఉన్నాయండి, చాలా విపరీతంగా ఉన్నాయి. ఎలా ఉంది పనులు చేసుకోవడానికి? ఎలా అనిపిస్తుంది? అది పనులు చేసేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండ వేడిమికి ఎవరు కూడా ఆగని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మనం చూస్తున్నా ఎవరు బయటకు వచ్చినా కానీ సేఫ్టీగా ఏదో ఒక జాగ్రత్త తీసుకుని తప్ప బయటకు రావటం లేదు. చిన్నారులను తీసుకురావడానికి బయటకు అసలు ఇష్టపడటం లేదు. అంటే బయటకు వచ్చిన వారు కూడా శీతల పానీయాల వైపు ఎక్కువగా మగ్గు చూపుతున్నారు. అలాగే బయటకు ఎక్కువ మంది రాకపోవడంతో ఇటు వ్యాపారులకు కూడా బిజినెస్ లేదని చెప్తున్నారు. ఇది విజయవాడలోని పరిస్థితి. కెమెరామెన్ మీరాతో స్వప్న, ఎన్టీవీ విజయవాడ నుంచి. ఎండలు ఈ పేరు చెబితేనే ఒళ్ళు మండిపోతోంది, నడినెత్తిన కాలిపోతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన చౌరస్తాలన్నీ కర్ఫ్యూలను తలపిస్తున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో ఎండలు తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎండల తీవ్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కూడా జనం ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్నాం. చూసుకోవచ్చు, ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎండల తీవ్రత దృష్ట్యా కూడా జనం ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. గత వారం రోజుల నుంచి చూసుకుంటే మనం 40 నుంచి 43
మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. గత ఏడాది కన్నా ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండడంతో కూడా జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎండలు ఏ విధంగా ఉన్నాయి కదా? గత ఏడాది కంటే ఈసారి ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సార్. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండల్లో బయటికి రానికి, అనారోగ్యం కూడా పాలు కూడా అవుతున్నారు. మా ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలామంది ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతున్నారు, కానీ విధి నిర్వహణలో తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి వస్తున్నారు సార్. ఎండలు చాలా ఎక్కువనే ఉన్నాయి సార్ ఈసారి, అంటే పోయినేటు కంటే కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు పోలిస్తే ఎట్లున్నది పరిస్థితి? రోడ్ల మీదకి వచ్చే జనం ఎట్లా, ఏ విధంగా? చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు. తలపైన తెల్లటి టవల్ కట్టుకోవడం లాంటిది వాళ్ళు కూడా కొంచెం అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎండలు తీవ్రత భరించలేక. కానీ వాళ్ళకు కూడా ఉద్యోగ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా బయటకు వెళ్తున్నారు సార్. ఇప్పుడు సండే కూడా చాలామంది బయటికి రాక ఇంట్లోనే ఉంటున్నారు సార్. మనం చూసుకోవచ్చు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే మామూలు సెలవు రోజులతో పాటుగా మిగతా రోజుల్లో కూడా అంటే పని దినాల్లో కూడా రోడ్లు ప్రధానంగా నిర్మానుష్యంగా ఉన్నాయని కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు గత వారం రోజులు కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నదో కూడా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు కామారెడ్డిలో కూడా అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా వడదెబ్బతో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు చాలా వరకు కూడా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతుండడంతో కూడా ఇటు అన్నదాతలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా అంటే చివరి దశలో పంట చేతికొచ్చే సమయంలో కూడా వరి పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కూడా బోర్లు ఎత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కూడా చాలా వరకు 15,000 ఎకరాల్లో కూడా వరి పంట నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. అటు ప్రాజెక్టులో కూడా ఎస్ఆర్ఎస్పీతో పాటుగా నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఏప్రిల్ ఈ చివరి వారమే కాకుండా మే వారంలో కూడా ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండగా కూడా ఇటు జనం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు వైద్యులు కూడా ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో కూడా జనం బయటికి రావద్దని, ఏదైనా అత్యవసర పని నిమిత్తం మాత్రమే బయటికి రావాలని కూడా అటు వైద్యులు